హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష థర్డ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ఎవరెవరు టాప్ 15లోకి వెళ్ళారో, ఎవరెవరు హోల్లో పడిపోయారో చూద్దాం. మొదట స్టేజ్ మీద అడుగుపెట్టింది విజయనగరం పవన్ కళ్యాణ్. పడాల సోల్జర్ డ్రీమ్తో వచ్చాడు, నవ్వులతో అందరిని ఆకట్టుకున్నాడు, కానీ చివరికి హోల్లో పెట్టేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన అలక్య సన్నగా మెరుపు తీగల సాల్సా డ్యాన్స్ వేసింది, కానీ జడ్జెస్కి ఏదో మిస్సింగ్ అనిపించి హోల్లో వేసేశారు. దహిలా కాకినాడ నుంచి ఫిట్నెస్ ట్రైనర్, ప్రజెంటేషన్ బాగానే చెప్పింది, కానీ స్టిల్ హోల్లో పెట్టేశారు. అనుష వరంగల్ నుంచి సాఫ్ట్వేర్ గర్ల్, లైఫ్ గురించి చెప్పిన స్టోరీలో చాలా డెప్త్ ఉంది, కానీ టాస్క్లో ప్రయత్నించి చివరికి సెలెక్ట్ అయింది. సాయి కృష్ణ అనకాపల్లి నుంచి, అతనికి 98 ప్రపోజల్ వచ్చాయంట, కానీ జడ్జెస్ మాత్రం హోల్డ్లో వేసేశారు. నిఖిత కడప నుంచి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఫైర్గా ఆన్సర్ ఇచ్చింది, అయినా హోల్డ్. జనిత్ విజయవాడ నుంచి, 18 ఇయర్స్ వయసులోనే బిజినెస్ ఐడియాతో వచ్చిన అతగాడు అమ్మ గురించి చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యి అందరినీ కన్నీళ్లు పెట్టించాడు, కానీ సస్పెన్షన్లో వదిలేశారు. సెలెక్ట్ చేశారా లేక హోల్డ్లోనా? చివరిగా శ్వేత హైదరాబాద్ నుంచి, స్టేజ్ మీదకి రాగానే టాస్క్ ఇచ్చారు, అన్నిటికీ రాకింగ్గా చేసింది. నవదీప్తో సింగల్ అని ఇంటి ఇవ్వడం హైలైట్ అయింది. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి ఫైనల్గా గ్రీన్ ఇచ్చి టాప్ 15లోకి పంపేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఎక్కువ మందిని రిజెక్ట్ చేశారు, కొందరిని హోల్డ్లో పెట్టేశారు, కానీ చివరిలో 6 మెంబర్స్ని కన్ఫర్మ్గా టాప్ 15లోకి చేర్చారు. ఇంకా హోల్లో ఉన్న 16 మెంబర్స్తో 9 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా 15 మెంబర్స్కి మరోసారి అగ్ని పరీక్ష. చివరి అందులో నుంచి టాప్ 5 స్ట్రాంగ్గా కన్సిస్టెంట్ని సెలెక్ట్ అవుతారు. ఎలా ఉండబోతుంది ఈ సీజన్ అసలు మజా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.